సువార్త 28వ అధ్యాయము 2వ వచనము. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొగిలించి దాని మీద కూర్చుండెను. చాలండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. సూర్యోదయమైనప్పుడు సమాధి యుద్ధకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పోలించనని వారిలో ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనం మాటలు మనం చూస్తున్నప్పుడు, మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనంలో సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు స్త్రీలు యేసు ప్రభువారి యొక్క దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచుటకు వారు ఆ చీకట్లో నడుస్తూ కొన్ని విషయాలను వారు మాట్లాడుకుంటూ వస్తున్నారట. ఏంటి అని మనం చూసినప్పుడు, సమాధికి ఒక పెద్ద రాయి పెట్టింది. అంటే యేసు ప్రభు వారి యొక్క సమాధిని ఒక పెద్ద రాయితో మూసి ఉంచారు. అదే కాక దానిపైన అధికారుల ముద్ర కూడా ఉందండి. ఇప్పుడు ఈ స్త్రీలు సిద్ధపరిచినటువంటి సుగంధాలను తీసుకొని వస్తూ అనుకుంటున్నారు, మనం సమాధి ఎక్కడైతే పెడుతున్నాం కానీ మన కొరకు ఆ రాయిని ఎవరు తీస్తారు, మన కొరకు ఆ రాయిని ఎవరు తీస్తారు అని ఎన్నో ఆలోచనలు వారు కలిగి ఉన్నారు. అలా వారు ఆలోచిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వారి ఆలోచనలోనూ వారి హృదయంలోనూ వారి మాటల్లోనూ ఏముందండి, పెద్ద రాయి. వారు రాయి గురించి మాట్లాడుకుంటున్నారు, రాయి గురించి పడుతున్నారు, రాయి గురించి ఆలోచన చేస్తున్నారు. రాయి చాలా పెద్దది, దాని మాటలు ఎవరు పక్కకు తీస్తారు, పోలీస్తారు. చూడండి, నేను మనకు కలుగుతున్న శ్రమలు కూడా అంతేనండి. రాయి అనగా శ్రమ స్థిరమైనది, బలమైనది, కఠినమైనది. ఆత్మీయ జీవితంలో మనకు కలిగేటువంటి శ్రమలు కూడా ఇలాంటివే ఉంటాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు కదా అనేక శ్రమలు కలుగుతాయి. మన ఆత్మీయ జీవితంలో మనం శ్రమలను కలిగి యేసు వైపు చూస్తూ ఆయన శిలువ వెతుకొని నడుస్తూ ఉన్నప్పుడు వచ్చేటువంటి శ్రమలైనా, రాళ్ళ వంటి ఇబ్బందులైనా, శోధనలైనా మనకు కలిగి ఉన్నప్పుడు వాటిని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. అది మానవ సహజమండి. అలాగే ఇప్పుడు ఈ రాయి కొరకు స్త్రీలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతం ఏంటంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనంలో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ రాయిని పొగిలించి వేశారు. హల్లెలూయా. వీళ్ళు ఏ రాయి కొరకు అయితే మాట్లాడుకుంటున్నారు, ఏ రాయి గురించి అయితే వారు తొందరపడుతున్నారు, కంగారు పడుతున్నారు, ఏ రాయిని బట్టి అయితే వారు వేదన పడుతున్నారో ఆ పెద్ద రాయిని మనుషులు ఎవ్వరూ పక్కకు జరపలేదట, మనుషులు ఎవ్వరూ పొగిలించలేదట. ఎక్కడి నుంచి ఎవరు వచ్చారంటే వాక్యం సెలవిస్తుంది, పరలోకము నుండి దేవుని దూత. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొగిలించి దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. ఇక్కడ వారు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన వేరు, ఇప్పుడు వారు కళ్ళతో చూస్తున్నది వేరు. ప్రియమైన దేవుని సంగమా, మన ఆలోచనలు కూడా చాలా చాలా పరుపరు విధాలుగా ఉంటాయి. మనకు చిన్న శ్రమ కలిగిన మన ఆలోచనలు ఎలా ఉంటాయండి, పెద్దవిగా ఉంటాయి. మనకి చిన్న విపత్తు కలిగిన మన ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయి. వాటిని బట్టి మనం కృంగిపోతాము, వాటిని బట్టి మనం భయపడిపోతుంటాము, వాటిని బట్టి మనం విశ్వాసంలో సన్నగిలిపోతాము.
మునిగిపోయే ప్రమాదం కూడా ఉందండి. వారు రాయి గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఎప్పుడైతే వారు ఆ రాయి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారో అప్పుడే దేవుడు ఎవరు పంపించారు? ఆయన దూతను పంపించారు. ఇప్పుడు ఆ దూత ఏం చేశారంటే ఆ రాయిని పోలించి ఆ రాయి పైన ఎలా ఉన్నారండి? కూర్చున్నారు. అంటే సమాధానం. ఆయన కూర్చుని ఉన్నారంటే ఆయన సమాధానంగా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే స్త్రీలు వచ్చారో స్త్రీలు చూస్తుండగా వారికి ఎవరు కనపడుతున్నారండి? తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి, హిమమంతా తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి ఒక పడుచువాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడి దినాన్న మనతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న మీ అందరిలో దీని గురించి చక్కగా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏ రోగాన్ని బట్టి మీరు కృంగిపోతూ ఉన్నారు, ఏ మానసిక ఒత్తిళ్లను బట్టి మీరు భయపడిపోతున్నారు, ఏ కుటుంబ పరిస్థితులను బట్టి, బిడ్డల యొక్క అస్థిరత్వాన్ని బట్టి, ఇంకా పరిపరి విధానంగా మీరు ఏ ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారో, మీరు చేసే ఆలోచనలు ఆయనకు తెలియమంటారా? చెప్పండి. మనకు కూర్చుంటుటయు, నిలబడుట, మాట్లాడుట, మనకు తలంపు కొట్టక మునిపి ఆయన మన తలంపులను ఎరిగిన వారు. హల్లెలూయా. ఈ స్త్రీలు ఎప్పుడైతే అటుగా ఉన్నటువంటి రాయి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారో వెంటనే దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? వారు మాట్లాడుకునే రాయి అక్కడ పోలించబడి ఉంటారు. ఈరోజు ఏ శ్రమ గురించి అయితే మనం భయపడుతున్నామో, ఏ శోధన గురించి అయితే మనం కంగారు పడుతున్నామో, మీరు దాని గురించి మాట్లాడుకుంటుండగానే, మీరు దాని గురించి ఆలోచించుకుంటూ ఉండగానే, మీరు దాని గురించి భయపడుతూ ఉండగానే దేవుడు ఆ శ్రమ నుండి మనకు విడుదలనిచ్చాడు. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నప్పుడే ఆయన మనకు విడుదలని సిద్ధపరిచాడు. ఇది దేవుని బిడ్డలకు ఉన్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం. ప్రియమైన దేవుని సంగమా, ఈ పునరుద్ధానంలో రెండవ ఆశీర్వాదంగా దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కటి వాగ్దానము, మీరు ఆలోచించే శ్రమ అది మీకు అడ్డుగా ఉండదు. హల్లెలూయా. శ్రమలో సహితం ఆయన మనల్ని ఏం చేస్తారు? ముందుకు నడిపించే దేవుడు. ఈ శ్రమలను తీసేస్తే బాగుండేది కదా. ఆ స్త్రీలు ఊహించారండి? చెప్పండి, ఆ స్త్రీలు ఊహించారా? మా కొరకు దేవుడి దూత వస్తుంది, ఆ రాయి పొర్లిస్తుంది. వారు ఇంకా అనుకుంటున్నారు మాకెవరు సహాయం చేస్తారు? అక్కడ సైనికులు ఉంటారు కదా, ఒక్కసారి మనం ఆ సైనికుల దగ్గరకు వెళ్ళి ఒకసారి రాయి పొర్లించనంటే వారు పొర్లిస్తారా? పొర్లించలేము. అన్ని విషయాలు వారి ఆలోచనలన్నీ ఇక్కడ రాయబడలేదు, కానీ వారైతే అనుకుంటూ ఉన్నారు మన కొరకు ఆ పెద్ద రాయిని ఎవరు పొర్లిస్తారు? ఈరోజు మీరు కూడా ఎన్నో శ్రమలను బట్టి ఈ శ్రమ ఎవరు తీరుస్తారు? ఈ పోరాటం నుండి మమ్మల్ని ఎవరు తప్పిస్తారు? ఈ వ్యతిరేకత నుంచి ఎవరు మమ్మల్ని విడిపిస్తారు? భవిష్యత్తులో మాకున్నటువంటి పరిస్థితిని బట్టి మేము ఎలా తప్పించబడతాము, ఎలా బాగుండగలుగుతాము మా కుటుంబం అని ఎన్నో ఆలోచనలతో మీరు వచ్చినట్లయితే దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన దూతను పంపి ఏం చేశారంటే ఆ రాయిని పొర్లించారు. ఇప్పుడు వరకు వారు మాట్లాడుకున్న మాటలు వేరు, వారు చూస్తున్న కార్యము వేరండి. మనం మాట్లాడుకునే మాటలు కాదు, ఆయన చేసే కార్యము శక్తివంతమైనది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తును విడిచి అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు అరణ్యంలోనికి వస్తూ ఉండగా వారి వెనక ఎవరు వచ్చారండి? ఫరో సైన్యం వచ్చింది. ఈ ఫరో సైన్యం వారిని తరుముతూ, వారిని బాధిస్తూ, వారిని చంపాలని అతని మాటకి వెనుతిరిగి వారు ముందుకు సాగిపోతున్నారని ఆ కక్షతో, ఆ క్రూరత్వంతో ఆ ఫరో సైన్యం అంతా కూడా ఇశ్రాయేలీయులు తరుముతూ ఉన్నారు. వారు అరణ్య ప్రాంతంలో దాటి ఎర్ర సముద్రం ముందుకు వచ్చారు. వెనక చూస్తే ఫరో సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రం. చూడండి, వారికి ఎక్కడ కూడా జీవపు వాసన లేదు, జీవపు ఆలోచనలు లేవు. మేము ఇంకా బ్రతుకుతాము, మేము ఇంకా ఆహారాన్ని భుజిస్తాము, మేము ఇంకా మాతో ఉన్నవారితో మేము ఉంటాము అనే ఆలోచనలు
ఏడుస్తూ ఉన్నప్పుడు వారంతా మరణాన్ని చూస్తున్నారండి. వారు మరణం గురించి ఆలోచిస్తున్నారు, మరణం గురించి కంగారు పడుతున్నారు. మరణమే మాకు మరొక అవకాశం లేదని వారు కృంగిపోతున్నారు వారిలో వారు. కానీ ఎప్పుడైతే దైవజనుడైనటువంటి మోషే గారు ప్రార్థించారో, నువ్వు ముందుకు సాగిపోమని దేవుని స్వరాన్ని ఆయన వింటున్నాడు. హల్లెలూయా. సాగిపోనప్పుడు ముందు ఎర్ర సముద్రం కదా, ఎలా సాగిపోతాం? ఇదేమైనా నేలంటే సాగిపోవచ్చు, ఇది సముద్రం. అయితే వ్యక్తులందరూ కూడా సముద్రాన్ని నీటిని చూస్తున్నారే కానీ మహోన్నతుడైన దేవుడు సర్వశక్తిమంతుడు ఆ నీటిలో ఆరిన నేలను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ స్త్రీలంతా కూడా ఆ రాయిని చూస్తున్నారు కానీ దేవుడైతే ఆ రాయి పొర్లించబడాలి అనే విషయాన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన చూసినది నిజమా? మనం ఆలోచించేవి, మనం చూసేవి నిజమంటారు? మరి మన జీవితంలో ఆయన చేసే కార్యాలు గొప్పవా, మనకు మనం చేసుకునేవి గొప్పవా? చెప్పాలి. ఆలస్యమైన దేవునికి మన జీవితాలను అప్పగించుకోవాలి. హల్లెలూయా. మనం ఎటు వెళ్ళినా మనకు తప్పించబడలేము. కానీ ప్రియ దేవుని సంగమా, మన జీవితాలను ఆయన హస్తాలకు అప్పగించుకుంటే, మన యొక్క ఆలోచనలను ప్రభు సన్నిధిలో మనం పెట్టగలిగితే ఆయన మన జీవితాన్ని ఏం చేస్తారంటే అద్భుతాలు చేస్తారు. మనం అనుకోవచ్చు, పునరుత్థానంలో యేసు ప్రభు వారు కనుక ఆయన సమాధి రాయి పొర్లించబడింది, అది దైవికమైన శక్తి. మరి అంతటి ముద్ర వేయబడినటువంటి తీర్పుల నుండి మనం తప్పించబడతామా? మనల్ని ఎవరైనా తప్పిస్తారా అని ఆలోచన మనకు కలవచ్చు. ఆయన దైవ కుమారుడు కనుక దైవ కార్యాలు జరిగేవి కానీ మానవులంగా మనమే ఒక గుహలో ఉండి వాటిపైన అధికారుల ముద్రలు ఉంటే మనము పీడించగలుగుతామా అనే ఆలోచన మీకు కలవచ్చు. అందుకే చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము, ప్రవక్త అయినటువంటి దానియేలు గారు రాసినటువంటి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గుడ్డలో పడద్రోయక రాజు పరిస్థితి చాలా విచారంగా ఉందండి. ఇక్కడ భక్తిపరుడైనటువంటి దానియేలు గారు తన జీవితంలో తన దేవుడిని తప్ప మరి ఒకరిని సేవించను అనే ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. ఇతనికి కూడా శ్రమలు కలిగాయి. ఆత్మీయ జీవితంలో దానియేలు గారికి కూడా ఆహారాన్ని బట్టి శ్రమ కలిగింది. రాజ భోజనాలలో అపవిత్రత కలిగి ఉందని ఆహారాన్ని ఆయన ఏం చేశారంటే తిరస్కరించారు. ఇప్పుడు ఇతని భక్తిగా ఇంత నీతిగా బ్రతుకుతున్నటువంటి దానియేలు గారి జీవితంలో ఒకానొక దినాన ప్రార్థనను బట్టి అతను ఎక్కడ వేయబడ్డారండి? సింహాల గుహలో వేయబడ్డారు. ఇప్పుడు సింహాల గుహలో వేయబడిన తర్వాత ఆ గుహ పైన ఏం పెట్టారట? రాయి పెట్టారట. బలమైనటువంటి రాయికి అక్కడ చూద్దాం, 17వ వచనం చూద్దామా? దానియేలు 6:17. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసివేశారు. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించింది. ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు దానియేలు గారు కూడా సింహాసనంలోంచి వెళ్ళిపోయారు, వేయబడ్డారు. వేయబడిన తరువాత ఒకవేళ అతను బయటకు వచ్చేస్తాడేమో అని రాయి చేత గుహను ఏం చేశారండి? మూసి ఉంచారు. అక్కడితోనే వారు ఆగిపోలేదు కానీ ఇంకా దానిపైన రాజు యొక్క మనసు మారి ఒకవేళ
వేసి ఉంచారు. ఇప్పుడు యేసు ప్రభు వారి సమాధి పైన కూడా అక్కడ రోమీల ముద్ర వేయబడింది. ఇప్పుడు ముద్ర వేయబడి మూయబడినటువంటి శ్రమ. ఇప్పుడు దానియేలు గారి ముద్ర వెనక రాయి వెనక ఏముందండి? శ్రమ ఉంది. అది ఎలాంటి శ్రమ తెలుసా? దేవుడే అతనిని రక్షించకపోతే అతని జీవితం ఆ రోజుతోనే అంతమైపోతుంది. అతనిని సింహాలు భయంకరంగా చీల్చివేసే పరిస్థితుల్లోనికి దానియేలు గారు పడవేయబడినప్పుడు అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసండి? చూద్దామా? అంతటా 18వ వచనాన్ని చూద్దాం. అక్కడ 22 చూద్దామండి. రాజు వచ్చి అంటున్నారు, ఉదయాన్నే రాజు వచ్చాడు. ఉదయాన్నే రాజు వచ్చి అంటున్నాడు, దానియేలు అని పిలిచినప్పుడు అక్కడ దానియేలు మాట్లాడుతున్న మాట 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించు. శ్రమలో సహితము దీవెన. దానియేలు గారు శ్రమ పడుతూ ఉన్నాడు. అతడు మరణం అంచుల్లో ఉన్నాడు. అటువంటి భయంకరమైన శ్రమలో ఈ దానియేలు రాజుని ఎలా దీవిస్తున్నారండి? రాజు చిరకాలము జీవించునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి మరణము వెనక మనకి ఏముందండి? దీవెన ఉంది. ఆయన మరణాన్ని బట్టి మనందరూ కూడా దీవింపబడిన వారము, విమోచింపబడిన వారము. ఇప్పుడు దానియేలు అంటున్నారు, రాజు చిరకాలము జీవించుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడితే కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించాను. హల్లెలూయా. ఇక్కడ దానియేలు దేవునికి ఎలా ఉన్నారటమ్మా? ఎలా ఉన్నారు? ఆయన నిర్దోషిగా ఉన్నారు. ఆయన అంటున్నాడు రాజుతో, రాజా, నేను నా దేవునికి నిర్దోషిగా ఉన్నాను కనుక ఆయన తన దూతను పంపించి సింహాల నోళ్ళని ఏం చేశారు? మూయించి వేశారు. హల్లెలూయా. ఇక్కడ ఆ పెద్ద రాయిని ఎవరి ద్వారా పొరలించాడంటే దేవుడు ఆయన దూతను పంపించి. ఆయన దూతలు మనకు పరిచారకులుగా ఆయన నియమించాడు అనే విషయాన్ని మనం గమనించాలి. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు, మరణానికి సమీపం అవుతున్నప్పుడు, ఇక మరణిస్తాడు అనే ఆలోచనలు సంఘానికి కలిగి వేదనతో ఉన్నప్పుడు, సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఏం చేశారండి? ఆయన దూతను పంపి చెరసాలలో ఉన్నటువంటి పేతురును బయటికి విడుదల చేశారు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో మనం నిర్దోషముగా ఉండగలిగితే, దేవుని పట్ల నీతిని కలిగి, నీతి న్యాయములు కలిగినటువంటి దేవుని పట్ల మనం యథార్థంగా బ్రతకాలని వాక్యానుసారమైనటువంటి భక్తి సాధన మనం అనుదినము చేసుకుంటూ, ఇది నా ప్రభువుకి నచ్చదు, ఈ ప్రవర్తన వల్ల నా తండ్రిని నేను ఆయాసపడుతున్నాను, ఈ పనులను బట్టి నేను దేవునికి దూరం అవుతున్నాను అని గ్రహించి గమనించి వాటిని మార్చుకునే జీవితము, అటువంటి భక్తి సాధన ఎవరైతే కొనసాగిస్తారో అలాంటి వారి శ్రమలోనికి ఎవరు దిగి వస్తారండి? ఆయనే దిగి వస్తాడు. హల్లెలూయా. శత్రువు మేషకు అబేద్నెగోలు మరణంలోనికి వెళ్ళిపోయారు కదండి. వారు అగ్నిగుండంలో పడవేయబడ్డారు. కానీ ముగ్గురుతో వేయబడినటువంటి వారు నలుగురు వ్యక్తులుగా రాజుకు కనపడుతున్న చిత్రం ఏంటో తెలుసా? అగ్నిలో దహించు అగ్నిగా దేవుని దూత వారికి తోడుగా ఉంది. ప్రియులారా, ఈరోజు పునరుత్థాన 2వ దిన ప్రత్యక్షతలో మన ప్రతి శ్రమలోనూ, మనకి ప్రతి సహాయంలోనూ దేవుడు ఆయన దూతలను అనుమతిస్తారు. ఆ దూతల ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలను వాక్యములో మనకు తెలియపరిచారు, బయలుపరిచారు. ఈ రోజు ఏ రాయి కొరకైనా స్త్రీలు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారో ఆ రాయి పొరలించడానికి మనుషుల సహాయం ఏమీ దేవుడు తీసుకోలేదు. మనుషులను కూడా సిద్ధపరచలేదు. ఆయన పరలోకము నుండి ఆయన దూతను ఆ రాయి పొరలించడానికి పంపించారు. అలాగే
మన నోళ్ళు మూసివేసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, మనము కూడా ఎన్నో శ్రమల్లో, విపత్తుల్లో, ఇబ్బందుల్లో కన్నీటితో ఆయన పాదాల ఎద్దకు వస్తే మన పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇది వాక్య సత్యం అండి. ఇదో మనం మాట్లాడుకునేది కాదు, కానీ ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో కూడా అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి మనం ఈ దినాన సజీవులుగా ఉన్నాము అంటే, ఆయన సన్నిధిలో సమాధానంలో ఉన్నాము అని అంటే, ఇది ఆయన మనకి ఇచ్చినటువంటి కృపా భాగ్యమే కదా. ఎందరో మనశ్శాంతి లేక, పరిస్థితులు, విపత్తుల్లో వారు నశించిపోతున్నటువంటి దినాలలో లోకమంతా ఆందోళనతో ఉంటున్నప్పుడు మనమైతే ఆయన పాదాల యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి, ప్రభువుని ఆరాధించడానికి ఆయన మనకిచ్చిన సమాధానం గొప్పదని. ఆ స్త్రీలకు అడ్డుగా ఉన్న రాయిని దేవుడే పోయించినట్లుగా, నిస్సహాయకులో ఉన్నటువంటి దానియేలుకు మరణకరమైన శ్రమలో దేవుడే విడుదలనిచ్చినట్లుగా, దేవుని మాట నమ్మి ఉన్నవాడైన దేవుని ఆరాధించటకు ఐగుప్తుని అచ్చటి అధికారులను ఎదిరించి బలహీనులైన ఇశ్రాయేలీయులు నడిచి వస్తుండగా వారికి ఎదురైన శ్రమలో దేవుడు వారిని విడిపించినట్లుగా, ఈ మాటలు వింటున్న మనందరి జీవితాలలో అటువంటి బలమైనటువంటి శ్రమలు, మరణకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, ఆయన మనల్ని భద్రపరుస్తాడు. అతి కృప దేవుడు మనందరికీ దయచేయగాక. అందులో రీషన్ పడదామండి, ప్రార్థన చేస్తాం.